ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అర్థములు 149వ కీర్తన. దేవుని ప్రేమ ఇదిగో. కవి గొల్లపల్లి నతానియేలు గారు. ఈ కీర్తన అర్థాలు మనకు అందించిన వారు డాక్టర్ చొప్పల వనజ గారు. పల్లవి అర్థాలు: భావంబునన్ దేవుని స్వభావమును ఉద్దేశమును నమ్ముకొనిన విశ్వసించిన. భావం: ఓ ప్రజలారా, దేవుని ప్రేమ యొక్క ఉద్దేశమును తెలుసుకొనండి. దేవుని నమ్ముట వలన మనకు పరలోకంలో నిత్యజీవము లభిస్తుంది. మొదటి చరణం. వాక్యము మాట: సర్వోపకారుడు, అందరికీ మేలు చేయువాడు. భావం: అందరికీ మేలు చేయు దేవుడు తన నోటి మాటతో సమస్త లోకమును మనలను సృష్టించెను, మరియు మన మీద కనికరము కలిగియుండెను. రెండవ చరణం. రక్షింపను, రక్షించుటకు దూరుడు, సంబంధము లేనివాడు. భావం: మానవులను పాపము నుండి రక్షించుటకు దేవుడు తన కుమారుని మనవలే మనుష్య రూపములో భూమి మీదికి పంపెను. ఆయన మన పాపమునకు సంబంధుడు కాడు. మూడవ చరణం. వెలసినాడు, పుట్టినాడు, ఇలా భూమి దోసకారి జనులతో, పాపులైన ప్రజలతో, మంచి చక్కని. భావం: రక్షకుడు ఈ భూమి మీద యేసు అను పేరున జన్మించినాడు. పాపులైన ప్రజలతో ఎంతో చక్కగా ఉపదేశములను చేసినాడు. నాలుగవ చరణం. ఏ ప్రొద్దు, ఏ సమయమైనా, ఎల్లవేళల విశ్రాంతి, నెమ్మది, సమాధానము. భావం: పాపమనే భారముతో ఎల్లవేళలా శ్రమలు అనుభవిస్తున్న పాపులందరూ యేసును నమ్మిన సంపూర్ణ సమాధానమును ఇచ్చదననెను. ఐదవ చరణం. సతులు, స్త్రీలు సత్ప్రేమగా, మంచి ప్రేమగా నడిచెన్, ప్రవర్తించెను. ఆ కర్త, సృష్టిని చేసినవాడు దేవుడు. భావం: స్త్రీలైనా పురుషులైనా భేదము లేకుండా దేవుడు అందరి ఎడల ప్రేమ కలిగియుండి పరలోక సంబంధమైన మంచి బోధలు చేసెను. ఆరవ చరణం. సకల, అనేక, అంటి, తాకి, ముట్టుకొని. భావం: చనిపోయిన కొందరిని యేసు చక్కగా బ్రతికించెను. అన్ని విధములైన రోగములు గల రోగులు ఆయనను తాకి స్వస్థతను పొందిరి. ఏడవ చరణం. సంద్రము, సముద్రము, సద్దు, శబ్దము, అలజడి. భావం: గాలిని ఆపి సముద్రాన్ని శాంతపరిచి నీళ్లపై నడచి మేలు కలిగించే ఇటువంటి అద్భుతాలు వేల కొలది చేసెను. ఎనిమిదవ చరణం. రారాజు, దేవాది దేవుడు. భావం: ఆయన పరిశుద్ధ నీతిని సహించుకోలేని దుష్టులు ఆ రాజుల రాజు యొక్క కాళ్లలో నుండి, చేతులలో నుండి మేకులు దింపిరి. తొమ్మిదవ చరణం. వడలు, శరీరం, చెడుగులు, పాపులు, చెడ్డవారు, వడిముళ్ళు, మెలిపెట్టిన ముళ్ళు, ముళ్ళ కిరీటము. భావం: యేసుని శరీరమంతా రక్తము కారునట్లు పాపులు గాయపరచిరి. తలమీద ముళ్లతో అల్లిన కిరీటమును పెట్టినా ఆ రక్షకుడు సహించెను. పదవ చరణం. దను, తనను, సన్నుతితో, స్తోత్రముతో. భావం: ఇన్ని బాధలు పెట్టుచు తనను చంపుచున్న పాప ప్రజలను క్షమించుమని తన తండ్రిని యేసు స్తోత్రం చేయుచు వేడుకొనెను. 11వ చరణం. తక్షణము, వెంటనే, చినిగి, చిరిగి, ముక్కలై, మృతి, మరణం. భావం: యేసుక్రీస్తు శ్రమ పొంది మరణించగా వెంటనే దేశమంతా చీకటి అయ్యెను. దేవాలయములోని తెర చిరిగి రాతి కొండలు పగిలెను. 12వ చరణం. నాతులు, స్త్రీలు. భావం: ఆ రక్షకుని నీతిగల శరీరమును రాతి సమాధిలో ఆయనను నమ్మిన వారందరూ చూచుచుండగా పాతిపెట్టిరి. 13వ చరణం. భావం: ఆ యేసు ప్రభువు 3వ దినమున చావును జయించి లేచెను. ఆనాడు ఆయనను నమ్మిన వారు 40 దినముల వరకు ఆయనను చూచిరి. 14వ చరణం. వారలకు, యేసుని నమ్మిన వారికి. ఏగెను, వెళ్ళెను, తన వార్త, యేసు లేచిన విషయము. భావం: యేసు 11 సార్లు ఆయనను నమ్మిన వారికి కనబడి తనను గూర్చి ప్రకటించమని చెప్పి పరలోకమునకు వెళ్ళెను. 15వ చరణం. నొల్లక, పాటించక. భావం: యేసును నమ్మి బాప్తిస్మము పొందిన నరులకు రక్షణ కలుగును, నమ్మని నరులకు నరకము సిద్ధముగా ఉన్నదనెను. ఈ కీర్తన గానము చేసిన వారు డేవిడ్ సందీప్ పల్లపు. కీర్తన విందాము.
దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను. సర్వోపకారుడుండే మన మీద జాలిపరుడైయుండెను, మన మీద జాలిపరుడైయుండెను. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని బంపెను. మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే, ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. యేసుక్రీస్తను పేరున రక్షకుడు వెలసినాడిల లోపల. దోసకారి జనులతో నెంతో సుభాషలను బల్కినాడు, నెంతో సుభాషలను బల్కినాడు. పాపభారంబు తోడా నే ప్రొద్దు ప్రయాసముల బుందెడి. పాపులందరూ నమ్మిన విశ్రాంతి పరిపూర్ణమేత్తుననెను, విశ్రాంతి పరిపూర్ణమేత్తుననెను. సతులైన పురుషులైనన్ యాకర్త సర్వజనుల ఎడలను సత్ప్రేమగా నడిచెను. పరలోక సద్బోధలిక చేసెను, పరలోక సద్బోధలిక చేసెను. చావు నొందిన కొందరిన్ యేసుండు చక్కగా బ్రతికించెను. సకల వ్యాధుల రోగులు ప్రభునంటి స్వస్థంబు తాముందిరి, ప్రభునంటి స్వస్థంబు తాముందిరి. గాలి సంద్రపు పొంగులన్ సద్దణపి నీళ్లపై నడచినాడే. మేలుగల అద్భుతములు ఈలాగు వేల కొలదిగ చేసెను, ఈలాగు వేల కొలదిగ చేసెను. చేతుల కాళ్లలోనూ రారాజు చేరమే కొలుబొందెను. పాతకులు గొట్టినారే పరిశుద్ధ నీతి తామోర్వలేకన్, పరిశుద్ధ నీతి తామోర్వలేకన్. ఒడలు రక్తము గారగా దెబ్బలు చెడుగులందరు గొట్టిరి. వడి ముళ్ళు తల మీదను బెట్టిరి ఓర్చెను రక్షకుండు, బెట్టిరి ఓర్చెను రక్షకుండు. ఇన్ని బాధలు బెట్టుచు దను జంపుచున్న పాపానరులను మన్నించుమని తండ్రిని యేసుండు సన్నుతితో వేడెను, యేసుండు సన్నుతితో వేడెను. రక్షకుడు శ్రమ బొందగా దేశంబు తక్షణము చీకటయ్యన్. రక్షకుడు మృతి నొందగన్ తెరచినిగి రాతి కొండలు పగిలెను, తెరచినిగి రాతి కొండలు పగిలెను. రాతి సమాధిలోను రక్షకుని నీతి గల దేహంబును పాతి పెట్టిరి భక్తులు. నమ్మిన నాతులందరూ చూడగా, నమ్మిన నాతులందరూ చూడగా. మూడవ దినమందున యేసుండు మృతి గెలిచి లేచినాడు. నాదు నమ్మిన మనుజులు చూచిరి నలువది దినములందున్, చూచిరి నలువది దినములందున్. 11 మారులు వారలకు ప్రత్యక్షుడాయనేసు. పరలోకమునకేగెను తన వార్త ప్రకటించుమని పల్కెను, తన వార్త ప్రకటించుమని పల్కెను. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరి కల్గును. నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను,
నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును.